పురుషుణ్ణి రాజుగా చేసే దేవుడు నిన్ను రాణిగా చేయడు, తప్పకుండా చేస్తాడు. కాబట్టి 3 విషయాలు అన్నాను. మొట్టమొదటిది భర్త ఎదుట అన్ని విషయాల్లో జాగరూకత కలిగి ఆయన ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సహించి దేవునితో ఆయన ఫ్రీగా గడపడానికి అనువైన రీతిని భార్య సహకరించాలి. సేవా జీవితంలో కొన్నిసార్లు ఆకలి దప్పులు ఎదురైతే ఓపికతో సహించాలి, తిరుగుబాటు చేయకూడదు. ఇతరుల ముందు కానీ కన్నబిడ్డల ముందు కానీ భర్తని చులకనగా మాట్లాడకూడదు. అర్థమైందా? పిల్లల ముందు తేలిక చేసి మాట్లాడితే సమాజం ఆయన్ని సేవకుడిగా గౌరవించవచ్చు, పిల్లలు లేదు. చివరికి ఏమవుతారో తెలుసా, ఎట్టవుతారో తెలుసా? ఏలీ కొడుకులు అలా అయిపోవడానికి కారణం ఏలీ అని నేను అనుకోను, కానీ ఏలీ భార్య ఎంత దరిద్రపు పెంపకం పెంచితే. ఎందుకంటే తల్లి ప్రథమ గురువు అంటారు కదా. ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఆ పిల్లలు అంత దౌర్భాగ్యులుగా తయారయ్యారు, ఆ 2 పిల్లలు. అంటే మొదట ఏలీకి కానీ దేవునికి కానీ ఏలీ భార్య భయపడలేదు కనుక పిల్లలకు ఆ భయం రాలేదు. ఆమె భయపడ్డట్టయితే, దేవునికి భయపడ్డట్టయితే భర్తకు భయపడేది, భర్తకు భయపడితే పిల్లలు కూడా తండ్రి పట్ల దేవుని పట్ల భయం వచ్చేది. ఈ 2 లేవు గనుకనే ఏలీ కుమారులు యెహోవాను ఎరగని దుర్మార్గులై అనుంది. దీనికి కారణం ఓన్లీ ఏలీయేనా? ఒకవేళ ఏలీకి నష్టం కలిగితే ఆ ఒక్కడిదేనా? భార్యది కూడా. అందుకే చెప్తున్నా, భార్య పాత్ర ఉంది. పిల్లల ముందు తోలనాడకూడదు భర్తని, ముఖ్యంగా సేవకుడినే కాదు, విశ్వాస అయినా సరే నీ భర్తని నీ బిడ్డల ముందు ఎప్పుడు తోలనాడొద్దు. ఒకవేళ ఆయన ఏదైనా తోలనాడి నిన్నన్నా, పెద్దవాడు భర్త యజమానుడు గనక తగ్గించుకో. ఏంటమ్మా నాన్న నిన్ను అట్లా అంటాడు అంటే, పెద్దవాడు ఆయన, కోపం వచ్చింది, ఏదో తప్పు చేశాను అంటాడు, నన్ను అరిసినా ఆదరించినా ఆయనే కదా. నేను చిన్నదాన్ని, ఆయన పెద్దవాడు, నన్ను ఒక మాట అంటానికి ఏం హక్కు లేదా ఆయనకి? ఏంటి ఆయన అట్లా అంటాడేందని మీరు అడుగుతారేంట్రా? ఆయన నా భర్త. నన్ను కొట్టినా తిట్టినా, నాకు ఆహారం పెట్టినా, ఏం చేసినా ఆయన కదా. ఆయనకు ఆ హక్కు ఉంది, అధికారం ఉందని. ఒకవేళ భర్త బలహీనుడై ఉన్నను అతన్ని పిల్లల ఎదుట సన్మానించాలి. ఎవరి క్షేమం కోసమో తెలుసా? భర్త క్షేమం కోసం కాదు, నీ బిడ్డల క్షేమం కోసం. వాడు వెధవైనా సరే నీ పిల్లల ముందు నువ్వు వాడిని వెధవం చేయకూడదు. చేస్తే వారు అతనికి భయపడరు. రేపటి రోజున తండ్రిని తిరస్కరిస్తారు, తర్వాత నిన్ను కూడా తిరస్కరిస్తారు, భ్రష్టులవుతారు. కొంతమంది ఎంత చులకనగా మాట్లాడతారో భర్తని పిల్లల ముందు, అది మంచిది కాదు. దైవజనుడు కూడా భార్య విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. తోలనాడకూడదు, తొందరపడి చులకనగా మాట్లాడకూడదు, జాగ్రత్త. కాబట్టి స్త్రీ పాత్ర మొదటిది. రెండవది, సంఘానికి మాదిరి చూపే విషయంలో ప్రవర్తన. స్త్రీ కూడా వస్త్రం దగ్గర నుండి మాట దాకా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. 10 మంది పురుషులు అంటే 10 తలగుడ్డలు ఒక దగ్గర చేరినా కొట్లాట ఉండదు, కానీ 4 కొప్పులు ఒక దగ్గర చేరి అంటే కొట్టుకు చేస్తారని లోకంలో సామెత ఉంది. అంటే లేడీస్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, 10 మంది అవసరంలా 3-4 ఉంటే చాలు. ఆ 3-4 ఎవరో ఒకళ్ళు అగ్గిపుల్ల బ్యాచ్ ఉంటారు ఆడాళ్ళల్లో అని పెద్దోళ్ళు చెప్పారు. నాకేం తెలుసు, నేను అన్నాను అనుకున్నారు, పెద్దోళ్ళు కల్పించిన సామెత ఇది. 10 తలగుడ్డలు ఒక దగ్గర చేరినా కొట్లాట ఉండదు, కానీ 4 కొప్పులు ఒక దగ్గర చేరిన అంటే కొట్టుకు చేస్తారని పెద్దోళ్ళు చెప్పారు. ఈ ఆడవాళ్ళు సంఘానికి వచ్చే స్త్రీలను జాగ్రత్తగా వాళ్ళని ట్రైనప్ చేయగలిగితే, వాళ్ళకి మంచి మాదిరిచ్చి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని సిద్ధపరచగలిగితే, వీరు సమాజంలోకి వెళ్ళి ఎన్నో ఆత్మల్ని గెలుచుకురాగలుగుతారు. ఆడపిల్లలు ఆ నేపథ్యంలో వాళ్ళు మొట్టమొదట దైవజనుని అంతగా పట్టించుకోరు, కానీ దైవజనురాలు ఎలా ఉందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ అన్ని విషయాల్లో ఆమె పరిపూర్ణంగా కనపడితే తప్పనిసరిగా ఆమె మాదిరిని అనుసరిస్తారు.
ఆమె తన భర్తకు భయపడినదైతే వారు కూడా తమ భర్తలకు లోబడటం మొదలు పెడతారు. ఆమె దేవుని ప్రేమించున్నదై ఆత్మల భారము కలిగి ఉన్నట్లయితే తామును దేవుని ప్రేమించి ఆత్మల భారంతో ముందుకెళ్ళడానికి ఇష్టపడతారు. ఆమె సత్ప్రవర్తన కలిగి వస్త్రం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆమె పవిత్రురాలుగా ఉంటే బలహీనరాలుగా ఉన్న స్త్రీలు సైతం చర్చికి వచ్చి కొద్ది కాలం ఆమె అనుభవాలను చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆమె లాగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఒక మాట చెప్తున్నా, దైవజనుడు నేను ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఈ ఆత్మల్ని నేను రక్షించాలి, ఈ గ్రామాన్ని ప్రభు కొరకు నేను సంపాదించాలని గురి పెట్టుకున్నట్టే దైవజనురాలు కూడా ఒక గురి కలిగి ఉండాలి. నేను నా భర్త మేము కలిసి ఈ గ్రామాన్ని, ఈ పట్టణాన్ని, ఈ పల్లెని, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని దేవుని కొరకు సంపాదించాలి అని ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు, ఒక గురి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అన్ని నిబంధనలు జాగ్రత్తగా ఫాలో అవుతారు. పొరపాటును కూడా ఇది ఒక బ్రతుకు తెరువు అనుకోవద్దు. బ్రతకడం కోసం పనిచేసాం, అది గతం. ఇప్పుడు బ్రతికించడానికి పనికొచ్చాం. అనేక మందిని బ్రతికించడానికి పనికి పూనుకున్నాం కనుక చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇవన్నీ సంఘం ముందు ఎందుకని సేవకుల కోటంలో చెబితే బాగుండు కదా అంటారేమో. ఏవో మీరు కూడా భవిష్యత్తులో చాలామంది సేవకులు అవుతారు, పాస్టర్లు అవుతారు. ఆ విశ్వాసంతోనే చెబుతున్న పాస్టర్లు అవుతారు. అందుకని ముందే ఒక డోసు ఇస్తున్నా. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికే అందరూ బుద్ధి తెచ్చుకుంటారు, జాగ్రత్తగా మసలుకుంటారని చెప్తున్నా. నీ ప్రతి వేషాన్ని, ప్రతి ప్రవర్తనని మనం పెట్టే ఆహారంతో సహా, విశ్వాసికి పెట్టే ఆహారంతో సహా ఎక్స్రే అవుతుంది. సద్దన్నం ఉంటే నువ్వే తిను, ఆత్మీయ బిడ్డ వచ్చినప్పుడు అవసరమైతే ఉడుకన్నం పెట్టు. పొర్రపాటున నువ్వు కానీ సద్దన్నం పెట్టావా, అవుట్. మరి సాక్ష్యం అంటే ఏంటి? సమస్త ప్రవర్తన పరీక్షింపబడిద్ది. పద్దాకలు చూడరు, 1, 2, 3 సార్లు అబ్జర్వ్ చేస్తారు. తిరుగులేదు అనుకుంటే ఇక నీకు లోబడతారు, విధేయులైపోతారు. ఒక తల్లి చూడాలా, అమ్మని చూడాలా. ఆమె మాకు అమ్మయ్య, వయసులో మాకంటే చిన్నదైనా మాకు అమ్మ. నోరు జారదో, చెయ్యి జారదో, తప్పుడు ప్రవర్తన లేదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడింది. సమాజంలో జీవించే విషయంలో మాదిరి, ప్రేమ చూపుటలో మాదిరి, పరిశుద్ధతలో మాదిరి, అంతేకాదు భక్తిలో కూడా మాదిరి. విశ్వాసుల్ని కూర్చోబెట్టుకుని విశ్వాసుల ముందు సుబ్బాయి వాళ్ళ ఇంటి అయిందంట, ఏంది నేను జనం ఉన్నారు, ఏంది సుబ్బాయమ్మ సంగతి, వెంకాయమ్మ సంగతి నీకెందుకు? బిడ్డలు దొరికారా? మోకాళ్ళు వేయించు, ప్రార్థన చేయించు, కాసేపు దేవుడితో గడిపేటట్టు చెయ్యి, వాక్యం చదివించు. ఆ కొంపలం వచ్చటి, ఈ కొంపలం వచ్చటి నీకెందుకు? నువ్వు సేవకురాలివి కదా. దైవజనుడు, దైవజనురాలు. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే చాలామంది అనుకుంటారు ఏముంది ఈ మామూలు విషయాలు అనుకుంటారు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. పెద్ద పెద్ద పరిచర్యలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు సైతం వికారాలు అయిపోయింది ఇక్కడే. ఈ బ్యాలెన్స్ అర్థం కాక కొంతమంది ఉంటారు, లేడీస్ వద్దన్న వాగుతూనే ఉంటారు, వద్దన్న మాట్లాడుతూనే ఉంటారు. పాస్టర్కి అతివాగుడు కూడా డేంజరే, అసలు మాట్లాడకపోయినా డేంజరే. దేవునికి స్తోత్రం. కాబట్టి అతిగా మాట్లాడటం చేయకూడదు, అలాగని అసలు మాట్లాడకుండా ఉండకూడదు. పలకరించాలి, బాగున్నారా అనాలి, ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం చేయాలి తప్పనిసరిగా. పురుషుడు లేనప్పుడు, భర్త లేనప్పుడు, సేవకుడు లేనప్పుడు, విశ్వాస అయినా సరే, అమ్మా బ్రదర్ లేరా అంటే రండి రండి కూర్చోండి అనకూడదు. లేడు, ఏదో పని మీద వెళ్ళారు, సేవకు వెళ్ళారు, ఫలానా టైంకి వస్తారు నాయన, ఏదన్నా విషయం ఉంటే చెప్పండి అన్నలేరు అంటే అక్కడే నిలబడి నేను అన్నకు చెప్తానని చెప్పుకొని పోతాడు, లేకపోతే చెప్తాడు. అంతవరకు అక్కడే నిలబెట్టి ఆ విషయం అడగాలి. కాస్త నీళ్ళు ఇవ్వాలన్నా కూడా అక్కడే నిలబెట్టింది. ఎందుకంటే భర్త లేనప్పుడు పరపురుషుణ్ణి ఇంట రానియకూడదు, సేవ అయినా సరే.
సాక్ష్యానికి మచ్చ వచ్చే అవకాశం ఉంది. ఇది సేవకురాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆటోమేటిక్గా సంఘం కొంచెం విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎంటర్ అవుతాయి. కాబట్టి అందరూ ఈ విషయాల్లో సేవ చేసేవాళ్ళు, ముఖ్యంగా పురుషులు, స్త్రీలు, కొంచెం ఏజ్ మారితే ఇబ్బంది లేదు, కానీ కాస్త చిన్న ప్రాయములో ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. యవ్వన ప్రాయములో దేవుని పని చేసేవాళ్ళు ఏమండి ఐబ్రోసులు చేయించి ఏంది స్కిన్ లైట్ అంట, అది పూసుకుంటే ఏందో నల్లటోళ్ళు కూడా ఎర్రగొస్తున్నారు. స్కిన్ లైట్లు పూసి, ఐబ్రోసులు చేసి, ఫేషియల్ చేసి, పిల్లకలు రకరకాలు వేసి, ఈ లేఖి వ్యవహారం అంతా దైవజనులకు తగదు. చీదర వ్యవహారాలు చేయకూడదు. నేను చెప్తున్నా, నువ్వు జస్ట్ స్కిన్ లైట్ పూస్తే విశ్వాసులు చేయాల్సిందని చేస్తారు. నువ్వు జస్ట్ ఐబ్రోసులు లావుగా ఉన్నాయి, కొంచెం నొసలు తగ్గిద్దాం అని కొంచెం అందరు చేయించుకుంటారు, నేను కూడా చేయించుకుంటాను, లేకపోతే సత్యకాలప సత్యం అనుకుంటారని అందరిలో గలవాలని నువ్వు మళ్ళీ కొంచెం అట్ట తీపిచ్చావు అనుకో, కొంచెం ఒక సైడ్లు కట్ చేయించావు అనుకో, విశ్వాసులు అసలు దారాలు వేసుకొని వస్తారు. శాలేమన్నా ఓపెన్ హార్ట్, ఏం ముసుగు ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీ సోకి ఎవడికి కావాలి? నీ భక్తి కావాలి, నీ మాదిరి కావాలి. త్రోవ తప్పి చెడిపోతున్న సమాజాన్ని త్రోవలో పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ దరిద్రపు మాదిరి మనం చూపించి వాళ్ళని త్రోవ తప్పించే దిక్కుమాల పరిస్థితికి తీసుకెళ్ళడానికి పిలవాలా? అంటే జాగ్రత్త. మనం నీతి మాటలు ఎన్నో చెబుతాం చక్కగా చిలక పలుకుల్లాగా, ఆ మాటలకు తగ్గ అవతారం కూడా మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని కూర్చున్నా, అసలు ఎట్లా ఉంటుంది రియాక్షన్ అని. వెంటనే ఒక తమ్ముడు ఆనందరావు వచ్చాడా, అన్నా నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. నేనేం ఫీల్ కాల. అంటే నా వస్త్రంతో ఆయనకి ఎందుకు? నా బోధ అంటే బోధ చేసేవాడు తన ప్రవర్తన, తన వస్త్రం, తన మాట తీరు, వ్యవహార శైలి ప్రతిదీ అవతల వాడు అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ నేను క్రమంగా కనపడితే ఆటోమేటిక్గా తను కూడా ఫాలో అవుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు మఫ్టీ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నా. ఎక్కువ శాతం నాకు ఇష్టం. అంటే ఇవి వేసుకుంటేనే మంచోడని కాదు. వైట్ అండ్ వైట్ వేసుకున్న ముసుగు దొంగలు కూడా ఉన్నారు, కాదని నేను అనట్లే. కలర్ వేసుకున్న పరిశుద్ధులు కూడా ఉన్నారు. కానీ ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్. డాబు దర్పంగా కనపడటం, గొప్పగా అతిశయంగా కనపడటం, కాస్ట్లీ మెయింటెనెన్స్ చేయటం, అఫీషియాలిటీ సాధారణ కింది స్థాయి విశ్వాసులకు నువ్వు అందని స్థితిలో కనపడతావు. జాగ్రత్త. ఓకే లేడీస్, ఎందుకంటే మీ పాత్ర చాలా ఉందమ్మా సంఘ నిర్మాణంలో. మొదటిది భర్త ఎదుట, రెండవది సంఘం ఎదుట, మూడవది దేవుని ఎదుట. ఫస్ట్ది భర్త ఎదుట, పిల్లల ఎదుట, రెండవది ఆత్మీయ బిడ్డల ఎదుట, మూడవది దేవుని ఎదుట. దేవుని ఎదుటికి వెళ్ళి దేవునితో, భర్త ఎలాగైతే దేవునితో కనెక్ట్ అయ్యాడో భార్య కూడా కనెక్ట్ కావాలి, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త ఏర్పరచుకున్నట్టు భార్య దేవునితో సంబంధం ఏర్పరచుకోలేదా దయ్యం పట్టిద్ది. మళ్ళీ చెప్తా స్పష్టంగా, దైవజనుడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని కొనసాగుతున్నట్లే దైవజనురాలు కూడా దేవునితో సంబంధం ఏర్పరచుకుంటేనే పని ముందుకెళ్ళిద్ది. గొప్ప ఉద్యమాన్ని వాళ్ళు చూస్తారు, సమాజాన్ని కూడా ఉద్యమంలోకి నడిపించగలుగుతారు. భర్త మాత్రమే కనెక్ట్ అయి భార్య దేవునితో అనుసంధానం కాలేదా, ఇక దయ్యంతో అనుసంధానం అయితే. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని ఉంది. అందుకే చెప్తున్నా, భర్త కంటే కూడా భార్య ఎక్కువగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త నిరాశపడ్డ భార్య నిరాశపడకూడదు. ఎందుకంటే
తెర మీదకి వెళ్ళి కష్టపడుతుంది తను కాబట్టి కొన్నిసార్లు కృంగిపోటు గురవుతాడు. భార్య ఏం కాదు, దేవుడు మనకున్నాడు, నేను ప్రార్థన చేస్తా, నేను దేవునితో పెనుగులాడతాను, దేవుడు మనల్ని వాడుకుంటాడు, ధైర్యంగా ఉండయ్యా. ప్రతి విషయంలో మోషే పాత్ర తీసుకోవాలి. కత్తి చేతబట్టి యుద్ధరంగంలో యుద్ధం చేసే యెహోషువ భర్త అయితే కొండ మీదికి ఎక్కి దేవుని కర్ర చేతబట్టుకొని చేతులు పైకెత్తి జయము కలుగున్నట్లు దేవుణ్ణి కదిలించినటువంటి మోషే స్థానం ఈనాడు భార్యకి ఇవ్వబడింది. తన బిడ్డలకు జీవితంలో జయమైన, తన భర్తకు జీవితంలో జయమైన, ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో ఈ జయాలన్నీ కూడా స్త్రీ మోషే పాత్ర వహించి చేతులు ఎత్తుట ద్వారా సాధించగలదు. వీళ్ళు కొట్టట్లా సరిగా, వాళ్ళకి అర్థమైపోయింది లేదా? బాగానే ఉందా? అంటే ఇంకొంచెం గట్టిగా కూటమైపోతుంది ఇంకా సంతోషంగా వహించాలి. కొంతమంది తల్లుల్ని చూశాను నేను, భర్తలకు అసలు మారు మనసే లేదు, కానీ భార్యలు మారారు. అమ్మ ఎంతమందిని ప్రభావితం చేశారో. వాళ్ళ ఉపదేశం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ ప్రేమ ఎంతమంది జీవితాలు కట్టారో స్త్రీలే. దేవుడు మనకిచ్చిన ఈ సేవా పరిచర్యలో అలా అద్భుతంగా దేవుని చేతిలో దేవుని కొరకు వాడబడిన మంచి పాత్రలు కూడా దేవుడు నాకు ఇచ్చాడండి ఆయన కృపతో. భర్తలు ఇంకా మారు మనసు పొందలా. కొంతమందికి అయితే భర్తలే లేరు. దేవుడే సమస్తం అనుకొని, ప్రభు చిత్తము నెరవేర్చుటయ్యే నా జీవిత లక్ష్యం అనుకొని వందలాది ఆత్మలను ప్రభు చెంతకు నడిపించే పనిలో రాత్రింబగళ్ళు కష్టపడ్డ నీతిమంతురాండ్రైనటువంటి స్త్రీలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకు దేవునికే స్తోత్రం. కాబట్టి ఒక గురి ఆయన ఎలాగ కలిగి ఉన్నాడో ఆమె కూడా గురి ఏర్పరచుకొని ఆ ఫలం వచ్చేంత వరకు కష్టపడాలి. ఓ బజార్లో నువ్వు ఉన్నావు, ఆ బజార్లో ప్రజలు రక్షింపబడాలి, గురి. ఒక గ్రామంలో నువ్వు ఉన్నావు, ఆ గ్రామంలో ఉద్యోగం తేవాలి, అక్కడ అన్ని జనులు రక్షింపబడాలి, ఒక గురి. ఓ పట్టణంలో నువ్వు ఉన్నావు, ఆ పట్టణంలో ఆత్మలు కదిలించబడాలి, రక్షణలోకి రావాలి, ఒక గురి. భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా గురిని ఏర్పరచుకొనుట అనేది మర్చిపోకూడని అంశం. నేను యేసుప్రభుని క్రొత్తగా నమ్ముకున్నప్పుడు ఈ 2 మాటలు వినండి, నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. యేసుప్రభుని తొలుత నేను గుర్తించినప్పుడు ఆయన నన్ను దర్శించాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనతో సహజీవనం మొదలుపెట్టాను. అప్పుడు నా గురి ఏంటో తెలుసా? నా ఫ్యామిలీ దాదాపు పతన స్టేజీకి వెళ్ళిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పడవ పూర్తిగా అన్ని చిల్లులు అయిపోయి నీళ్లు పైకల్లా వచ్చి ఇక మునిగిపోయే స్టేజీకి వెళ్ళిపోయింది నా ఫ్యామిలీ పడవ. పురుగు మందు డబ్బా తీసుకొని రా, అందరం తాగి చద్దాం అనే పరిస్థితికి వచ్చిందంటే ఊహించు. ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను ఘోరమైన వ్యధకు గురై చచ్చిపోవాలని ఆలోచన చేసుకొని, మా తండ్రి ఆలోచనను అడ్డగించినప్పుడు అందరం కుప్పలాబడి ఏడ్చుకొని ఘోరమైన దుర్భరమైన అనుభవాన్ని పొందాం. ఎవరు కాపాడుతారు, ఎవరు బయటికి తీసుకొస్తారు, ఎక్కడ ఏ ఆధారం దొరకలా. అలాంటి టైములో యేసయ్య పట్టుకున్నాడు మమ్మల్ని. యేసయ్యను గుర్తించిన తర్వాత ఒక గురిని ఏర్పరచుకున్నాను నేను దేవుడి కృపలో. ఇంతవరకు నాకు నిజదేవుడు ఎవరో తెలియదు, ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది కనుక ఇక ఆయన చెప్పిన క్రమమును, క్రమశిక్షణను అనుసరించి నేను దారిలోకి రావాలి, నా వారిని దారిలోకి తేవాలి, మునిగిపోతున్న నా కుటుంబపు పడవని తిరిగి నిలబెట్టాలి, దానికి నేనే నడుం కట్టాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నా, తమ్ముడా, ఓ యవనుడా, నీ కుటుంబంలో నీ తండ్రి బలహీనుడు అయిపోయాడు.
నీ ఇంట్లో నువ్వుగాక ఆడపిల్లలు ఉన్నారు, నీ తల్లి నీ తండ్రి మొత్తం ఉన్నారు. నువ్వు ఈరోజు ఒక బాధ్యతలోకి వచ్చేసావు. బలహీనుడైన నీ తండ్రి శక్తిహీనుడైపోయి ఇక కుటుంబ నావను నడిపే పరిస్థితి లేదు. ఎవరు అని చుట్టూ దిక్కులు చూస్తున్న వేళ నేనున్నాను అని నువ్వు నిలబడాలి. నాన్న జార విడిస్తే నేను నా కుటుంబ పడవ నడిపించాలని బాధ్యత తీసుకోవాలి. నువ్వు చదువుతున్నావో, వ్యాపారం చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, నా కుటుంబం అంతటి బాధ్యతలను నేను గట్టెక్కించాలి. నా తండ్రి నా తల్లి వల్ల కాంతి నేనన్నా సాధించి వారు నెరవేర్చలేని బాధ్యతలు నేనన్నా నెరవేర్చాలి అని కుటుంబానికి న్యాయం చేయడానికి ఒక గురి ఏర్పరచుకోవాలి. అప్పుడు మాత్రమే అందరు యవనస్తులాగా నువ్వు ఉండవు. ఆ భారం, ఆ గురే నిన్ను కాపాడిద్ది, మిగిలిన వాళ్ళలాగా బతకకుండా. ఇప్పుడు ఏ భారం బాధ్యత లేనోడు అన్ని రకాల పాటలు పడతాడు. వాడికి అవకాశం ఉంది, కానీ నీకు లేదు. వాళ్ళలాగా నువ్వు కూడా తయారయ్యావనుకో, నీ ఫ్యామిలీ పడవ మునిగిపోద్ది. కాబట్టి ఆ గురి లేక ఆ భారం అందరిలాగా నువ్వు జీవించకుండా నిన్ను కంట్రోల్ చేసింది. ఇది నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి, లేకపోతే అవుట్. అందరిలాగా నువ్వు కూడా తయారైతే ఫ్యామిలీ దెబ్బతింటది.